జ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. మంచిది. మరి చక్కగా పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కని వాక్యము మనం చదివినిపించిన ప్రియులు సహోదరులకి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వాక్య పరిచర్య మరి ఇద్దరు ప్రసంగిస్తారు. ముందు తమి గారు ప్రకటన చేస్తాడు, వాక్యం పరిచయం అందిస్తాడు. తర్వాత మరి వినయ్ గారు మనకు వాక్యం అందిస్తారు. కనుక మరి వాక్యం ముందుగా మరి ప్రారంభం చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసినట్టు ప్రారంభం చేసుకుందాం. తండ్రి, దయగల తండ్రి, కృపామయుడ, నీ పాదములు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ తండ్రి. నాయన ఇప్పటి వరకు నా తండ్రి నీ నామంలో నీ సన్నిధానంలో చేరి చక్కగా నీ నామంలో ప్రార్థించి పాటల ద్వారా నాయన నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచాం తండ్రి. బైబిల్ పట్టణంగా నీ వాక్యములు చదువుకొని ఉన్నాం. మరి చక్కని క్రమంగా నా తండ్రి నీ నామంలో ఇప్పటి వరకు జరిగించారు. మరి నామంలో మరి నాయన పాటలు పాడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వించండి. ఇంకా చక్కగా పాడుటకు మంచి స్వరములు, మంచి జ్ఞానములు తండ్రి బిడ్డలకు దయచేసి అనేక చోట్ల పాడుటకు నీ కృపను దయచేయండి. అలాగే బైబిల్ పట్టణం చదివిన మరి ప్రియులు సహోదరులను మరి దీవించి ఆశీర్వించండి. చక్కగా మరి వివరంగా మరి చక్కగా చదివి ఉన్నారు కనుక ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వించి బలపరచమని ప్రారంభం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి వాక్య పరిచర్యలోకి మరి దాసులు వెళ్ళబోతుండగా నీ బిడ్డలు నా తండ్రి నీ సిలువ సాటును మరుగుపరుచుకొని చక్కగా నా తండ్రి మాట్లాడుటకు అందించుటకు నాయన నీ కృపను నీ జ్ఞానమును తండ్రి జ్ఞాపశక్తిని తండ్రి బిడ్డకు దయచేసి నీ యొక్క అమూల్యమైన మాటలను నీ యొక్క జీవము కలిగిన మాటలను తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మరి నీ దాసుల ద్వారా మీరే మాట్లాడి నడిపించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇక్కడ నిలబడి అయా మేము మాట్లాడేది నీవే నా తండ్రి కనుక మరి మేము కేవలము నా తండ్రి నీ నామము ప్రార్థించి నిన్ను మేము అడిగేవారిమే కానీ అయా మాట్లాడేది నీవు కనుక అది నీ నామమునకు మహిమకరంగాను మాకు దీవకరంగాను జరిగించి నడిపించి ఆశీర్వించమని నీ బిడ్డలను నా తండ్రి నా స్థానం కప్పు చెప్పుకుంటూ ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి విరతలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇప్పుడు తమి గారు వచ్చి మనకి వాక్యం అందిస్తారు. మరి శ్రద్ధగా వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి వాక్యం అందించడానికి తమి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ముందుగా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు ఇరుగురు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమయంలో మన ఆత్మీయమైన జీవితాన్ని బలపరచుకోవడానికి కొంత సమయాన్ని మనం ఈరోజు ఈ సన్నిధిలో చేరి ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో మనం వాక్యాన్ని నేర్చుకొని మన ఆత్మీయమైన జీవితాన్ని, విశ్వాసమైన జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఒక చిన్న అంశంను తీసుకొని దాని గురించి వివరించాలని అనుకున్నాను. అయితే క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితంలో మనం కొనసాగాలి అంటే గట్ట పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అలాగే అవి ఏంటి అనేది మనం చూద్దాం. దాంట్లో ఒకటైనటువంటి సమయం అనే అంశాన్ని నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ సమయం మన జీవితంలో ఎలాంటిది, మన క్రైస్తవ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది మనం ఈరోజు పరిశీలించుకుందామండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్టయితే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నముకు
సమయము కలదు. ఏం చెప్తున్నారండి ఇక్కడ? ప్రతిదానికి సమయం ఉందండి. ఆకాశం కిందున్న ప్రతి ప్రయత్నమును కూడా సమయము కలదు. అంటే మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనికి కూడా ఒక సమయం అనేది ఉంది. దాన్ని ముందుగానే దేవుడు నిశ్చయించి ఉన్నాడు. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఓర్పుతోనూ సహనంతోనూ ఈ విధంగా మనం ఎదురు చూడాలి. అలాగే కింద చూసుకున్నట్టుగైతే పుట్టుటకు చచ్చుటకు, అంటే మనిషి జన్మించడానికి, అలాగే మనం ఈ లోకంలో మన టైం అనేది అయిపోయినప్పుడు మరణించడానికి కూడా ఒక టైం అనేది ఖచ్చితంగా ఉందనేసి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఆ సమయాలు మనం ఎప్పుడు పుడతాం ఏంది అనేది, పుట్టే సమయం అనేది మనకు తెలియదు. అంటే మన తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఉంటుంది కానీ పుట్టినప్పుడు మనకు తెలియదు. అలాగే మరణించేటువంటి టైం కూడా మనకు తెలీదు. అదే ఈ మధ్యలో మనం ఏదైతే పుట్టినప్పటి నుంచి మరణించినప్పుడు ఈ మధ్య కాల సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం దేవునితో గడుపుతామనేది మనం ఈ సమయంలో చూద్దామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనాన్ని, సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే ఏం చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ? సమయాన్ని పోనీయకూడదండి. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. అంటే దేవుడికి ముందుగానే తెలుసు మనం దేవుని పని కంటే మన పర్సనల్ పనులు మనం ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాం. అంటే ఆదివారం నాడు మాత్రమే మనం ఇక్కడ దేవుని కొరకు మన ఆత్మీయమైన జీవితం కోసం మనం సమయాన్ని గడుపుతున్నాం. ఈ కొద్ది సమయమైనా సరే ఆదివారం నాడు మనం పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి మొరపెట్టుకున్నట్టుగైతే కంపల్సరిగా దేవుడు మన మొరను ఆలకిస్తాడు. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తున్నాడు, మన సమయాన్ని పోనీయకుండా ఏ విధంగా అయితేనే మనం ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగించడానికి సమయాన్ని కొనసాగించుకోమంటున్నాడో అదేవిధంగా సంఘానికి వెలుపటి ఉన్న వారితో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. అదే విషయం జ్ఞానంతో నడుచుకోవాలని చెప్తున్నాడండి. అంటే క్రీస్తు సంఘ సభ్యులు, అంటే క్రీస్తు సంఘ సభ్యులు మనం సంఘం వెలుపటే అంటే క్రీస్తు సంఘంలో లేనటువంటి లోకానుసారమైనటువంటి జనముతోనూ ప్రజలతోనూ ఎలా జీవించాలని మనం జ్ఞానము కొద్దీ వాళ్ళతో మనం ప్రవర్తించాలని దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. అదేవిధంగా జ్ఞానంతో జీవించాలి అంటే గట్ట మనం ఏం చేయాలి అండి? బైబిల్ యందు జ్ఞానం అనేది మనకి ఇంకా కొదువ ఉండకుండా ఉండాలి. బైబిల్ యందు మనం జ్ఞానం కలిగి ఉంటే ఈ లోక జనముతో మన ప్రవర్తన అనేది దేవుడు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో ఆ విధంగా మనం కొనసాగించవచ్చు. ఆ విధంగా లేని ఎడల ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అనేకమైన డెబిట్లు క్రీస్తు అంటారు, లేకపోతే అన్ని మతస్థుల నుంచి ఇప్పుడు మనం వాళ్ళతో పోటీ పడేది కాదండి. మనం చేసేది, మనం చేయాల్సింది ఏంటి? మనం వాక్య పరిచర్య చేసి మన ప్రవర్తన మనకు ఒక మాదిరి అనేది దేవుడు మనకు చూపించి ఉన్నాడు. ఆ మాదిరికరమైన జీవితంతో లోక ప్రజలను మార్చాలి తప్పనిచ్చి వాళ్ళతో ఫైట్ చేసో లేకపోతే వాళ్ళని డిబేట్ చేసో మన దేవుడు ఇంత గొప్పవాడని నిరూపించాల్సిన పని లేదండి. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. అది మన జీవితంలో చూపించాలి. అంతేగాని ఫైటింగ్ చేసి వాళ్ళతో డెబిట్లు చేసి ఇటువంటి చేసిన వల్ల మన దేవుని యొక్క ఘనతను మనమే తగ్గించిన వారు అవుతాం. సో అలాంటివి కాకుండా మన జీవితంలో మనం జ్ఞానం కొలది, దేవుడిచ్చిన జ్ఞానం కొలది మనం మన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు తెలియజేసి ఉన్నాడండి. అదేవిధంగా 2 తిమోతి 4వ అధ్యాయము
2 నుంచి 4 వచనాల వరకు చదువుకున్నామండి. 2 తిమోతి 4వ అధ్యాయము 2. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. మనం ఏం చేయాలండి? వాక్యాన్ని ప్రకటించాలి అంటున్నారు. ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో ఆదివారం తప్పనిచ్చి మిగతా టైంలో మనం బైబిల్ తీసే సమయం మనకు దొరకట్లేదు. అయినప్పటికీ కూడా మనం ఏదైతే మన ఈ లోక జీవితం కోసం ప్రయాసపడుతున్నామో అదేవిధంగా ఆత్మీయమైన జీవితం అంటే ఈ లోక జీవితం ముగిసిన తర్వాత ఆత్మీయమైన జీవితం కొనసాగినప్పుడు మనం ఇదే హెల్తీగా, ఇంతే ఆత్మీయంగా, ఇదే దృఢంగా జీవించాలంటే ఆత్మీయంగా మనం కంపల్సరీగా దేవునికి అనేది ప్రతిరోజు టైం అనేది సమయాన్ని కేటాయించాలి. మీరు పని చేసే సమయంలో కావచ్చు, పనికి వెళ్ళే సమయంలో కావచ్చు, వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే కంపల్సరీగా మనం ఏదో ఒక టైంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనం బయటికి వెళ్తున్నప్పుడు పలానా పని మీద మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే పని సవ్యంగా జరగాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని రావాలి. వెళ్ళి వచ్చిన తర్వాత దేవా, నన్ను ఈ రోజు అంతట్లో కూడా నన్ను కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవడం అని చెప్పి ఆ సమయం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవునికి మనం సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సమయంలో కూడా మనం పనిచేసే తోటి వారితో కానీ లేకపోతే మన ఇరుగు పొరుగు వారితో కానీ కూడా దేవుని యొక్క గొప్పదనం గురించి అంటే దేవుని వాక్యాన్ని వివరించాల్సిన అవసరం ఉంది. రేపొద్దున మనం దేవునిలో జీవించి రేపొద్దున మనం ఎన్ని ఆత్మలను రక్షించాము అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండగలగాలండి. మనం ప్రయాస పడగలం. ఎప్పుడు సమయమందును అసమయమందును వాక్యం అనేది ప్రకటించాలి. మారు మనసు అనేది వాళ్ళు ఫస్ట్ మనం ప్రయత్నించామా లేదా అనేది దేవుడు చూస్తాడు. ప్రయత్నించడం అనేది మన పని, సద్ఫలం ఇవ్వడం అనేది దేవుని పని. కాబట్టి మన పని అనేది వాక్యం చెప్పటం. వాక్యం చెప్పినప్పుడు కంపల్సరిగా మారు మనసు అనేది కలుగుతుంది. అది దేవుడు తన ఆత్మ ద్వారా కంపల్సరిగా మనం ఎవరైతే వాక్యాన్ని చెబుతున్నామో వాళ్ళకి ఆ మనసును కలుగజేసి మన సంఘంలో చేర్చే విధంగా దేవుడు చేస్తాడు. సో మనం ఇప్పుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే వాక్యాన్ని చెప్పాలి. అది దానికి సమయం అంటూ అసమయం అనేది ఏదీ లేదు. మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రతి ఒక్క టైంలో మనం వాక్యం ప్రకటించడానికి కానీ మన దేవుని మాటలు ఇతరులతో పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే సంపూర్ణమైన ముందుకు చూసినట్టుగైతే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. మనం వాక్యం